11 మంది అభ్యర్థులను మార్చిన వైసీపీ తాజా జాబితాలో 27 మందిని మార్పు చేస్తూ లిస్టు విడుదల చేసింది. మూడో జాబితాపై కూడా వైసీపీ కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరో 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు సీఎం జగన్. ఈ వారాంతంలో తుది జాబితా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల రెండో జాబితా విడుదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం రన్ చేస్తున్నాం. 27 మందితో కూడిన జాబితాను వైసీపీ ఆఫీసు విడుదల చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించిన తర్వాత చాలా మందితో డిస్కస్ చేసి కొన్ని సర్వేలు కూడా చేయించి అక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకుని ఈ జాబితా విడుదల చేసింది. ఇంతకుముందు 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జ్లను మార్చిన వైసీపీ ఇప్పుడు 27 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మొత్తం ఇప్పటి వరకు 38 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. ఒకసారి తాజాగా చేసిన ఈ 27 మందితో కూడిన వైసీపీ జాబితా మనం చూస్తున్నాం. తిరుపతి ఇన్ఛార్జిగా భూమన అభినయరెడ్డి, పిఠాపురం వంగ గీత, మొదటి దశలో 11 మంది అభ్యర్థులను మార్చిన వైసీపీ తాజా జాబితాలో 27 మంది మార్పు చేసింది. మూడో జాబితాపై కూడా వైసీపీ కసరత్తు మొదలుపెట్టేసింది. మరో 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు జగన్. ఈ వారాంతంలో తుది జాబితా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇప్పుడు విడుదల చేసిన 27 మందితో కాకుండా ఇంకో 15 మందితో మరొక జాబితా కూడా సిద్ధం అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ వారాంతం లోపు విడుదల చేస్తారని తెలుస్తోంది. సో దానికి సంబంధించి కసరత్తు పూర్తయిపోయిందా? ఖచ్చితంగా ఈ కసరత్తు కూడా తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ 15 అంటే నెక్స్ట్ మూడో లిస్టులో ఉన్నటువంటి ఆ 15 మందికి సంబంధించి ఇప్పటికే సగం మందితోటి మాట్లాడారు కూడా. ఎక్కడెక్కడ స్థానాలు మార్చాల్సి వస్తుందని దానికి సంబంధించి వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి కూడా వచ్చేసింది. మూడో జాబితాలో ఒక 15 మంది, మొదటి జాబితాలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. రెండో జాబితాలో అంటే కొద్దిసేపటి క్రితం ప్రకటించిన దాంట్లో 27 మందిని మార్చారు. మూడో జాబితాలో ఒక 15 మంది వరకు ఉండే అవకాశం ఉంది. 10 నుంచి 15 మంది ఉండే అవకాశం ఉంది. అయితే వీటిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అభ్యర్థులతో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలుచుకుని వారితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని సీట్లు మార్పు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 1-2 సీట్లు మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి 2 స్థానాలు, మరొక 2 స్థానాలు కూడా మార్పు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాకు చూసినట్లయితే గిద్దలూరు ఎమ్మెల్యే గిద్దలూరుకు కొత్త ఇన్ఛార్జి నియమించాల్సి ఉంది. అలాగే దర్శికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒంగోలుకు సంబంధించి కూడా ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కొంచెం మార్పు జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. సో ప్రకాశం జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాలో 2-3 స్థానాలు, నెల్లూరు జిల్లాలో ఒక 2-3 స్థానాలు, అలాగే కృష్ణా జిల్లాలో కూడా మరొక 2 స్థానాలు మార్పు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి విశాఖతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 1-2 స్థానాలు మార్పు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఒక 15 స్థానాలకు సంబంధించి అయితే కసరత్తు దాదాపుగా అది కూడా కొలిక్కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ శుక్రవారంలోగా అంటే రేపు సీఎం బిజీ షెడ్యూల్ ఉంది. ఎల్లుండి గురువారం లేదంటే శుక్రవారం నాడు ఈ మూడో జాబితాను కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో మొత్తంగా అంటే ఇది మూడో జాబితాని కాకుండా ఫైనల్ లిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక 50 నుంచి 60 స్థానాలు మార్పు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మొదటి జాబితాలో 11 మందిని చేంజ్ చేశారు. రెండో లిస్టులో 27 మందిని, మూడో లిస్టులో 10 నుంచి 15 మంది. మనకున్నటువంటి సమాచారం అయితే 15 స్థానాల వరకు కూడా మార్పు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఈ మొత్తం లిస్టుని, మొత్తం ప్రక్రియను అంతటిని కూడా యాక్చువల్గా డిసెంబర్ 31లోపే పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా కొంతమంది సిట్టింగులతో పర్సనల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండడంతో కొంచెం వాయిదా పడింది. సో శుక్రవారంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫైనల్ లిస్టు ప్రకటించేసి సంక్రాంతి తర్వాత నుంచి, సంక్రాంతి ముందు నుంచే కూడా ఈ కొత్త ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రజలతో కలిసిపోయి ఇటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాల్లో ఈ కొత్త ఇన్ఛార్జీలే పాల్గొనే విధంగా కూడా ఒక కార్యాచరణ అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా రూపొందిస్తుంది. కాబట్టి సో వీలైనంత త్వరగా 2-3 రోజుల్లోనే మూడో జాబితా కూడా ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూడో జాబితాకు సంబంధించి కూడా ఈ 15 స్థానాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒక 10 స్థానాలకు సంబంధించి ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్నాయో ఆ అభ్యర్థులను కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే కొత్తగా ఎవరికైతే అవకాశం ఇస్తున్నారో వారిని కూడా ఇప్పటికే తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. గట్టిగా అయితే మరొక 4-5 స్థానాలకు సంబంధించి ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. అది కూడా గురువారము లేదంటే గురువారం రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వీలుంటే గురువారము లేదంటే శుక్రవారమే ఈ ఫైనల్ జాబితాను కూడా విడుదల చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుంది. మొత్తంగా ఈ కొత్తగా ఇన్ఛార్జీలు ఎవరైతే నియమించబడ్డారో కొంతమంది స్థానాలు మార్పు జరిగాయి, మరి కొంతమంది అయితే అవకాశం లేకుండా పోయింది, కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ రోజు ప్రకటించిన
దాంట్లోనే 16 మందికి కొత్తగా అవకాశం ఇచ్చారు కాబట్టి వీరందరికీ కూడా ఎన్నికలు కూడా దగ్గరికి పడుతూ ఉండడంతో వీరంతా కూడా కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జీలు కొత్తగా అభ్యర్థులు వచ్చారో వారంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, వారంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పి ప్రజలతో కూడా అనుబంధం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్థానాలు కోల్పోయినటువంటి వారు కానీ కొంతమందికి వేరే స్థానాలకు వెళ్ళినటువంటి వారు కానీ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో దాదాపుగా ఏడాది నుంచి ఆయా నియోజకవర్గాల్లో తిరిగారు కాబట్టి సో ప్రజల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అలాంటిది కొత్తగా వెళ్ళినటువంటి ఇన్ఛార్జీలు మళ్ళీ ప్రజల్లో నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను, బరిలో ఉంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ జాబితాను ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. గురువారం లేదా శుక్రవారం నాడు ఫైనల్ లిస్టు ప్రకటించేసి ఈ ఇన్ఛార్జీల మార్పు విషయానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలు వైసీపీ అధిష్టానం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. 2 రోజుల్లోనే ఈ ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎంపీ రావు.